జీవితంలో ఒక్కరోజన్నా ఇలాంటి చిత్ర విచిత్రమైన సెటప్లో ఉండే హోటళ్లలో సరదాగా గడపాలని ఆలోచించే జనాల కోసం చాలా దేశాల్లో అక్కడక్కడ ఇలాంటి ఆఫ్ బీట్ హోటళ్లు కట్టి అందిస్తున్నారు కొందరు వ్యాపారులు. సాధారణంగా హోటల్ అనగానే పెద్ద పెద్ద భవంతులు, సకల సదుపాయాలతో కూడిన గదులు మాత్రమే ఉంటాయి. కానీ అలా కాకుండా కొన్ని హోటల్స్ విభిన్నంగా విచిత్ర నిర్మాణాలతో పర్యాటకులను తెగ ఆకట్టుకుంటున్నాయి. సాక్రెడ్ వ్యాలీలో ఎత్తైన కొండలకు అద్దాలతో తయారు చేసిన క్యాప్సిల్ ఆకారపు కొన్ని గదుల్ని వేలాడదీశారు. భూమికి దాదాపు 400 మీటర్ల ఎత్తులో ఈ గదులు వేలాడుతుంటాయి. వీటిలో బస చేయాలంటే ఆ కొండపైకి ట్రెక్కింగ్ చేస్తూ వెళ్లాలట. అక్కడికి వెళ్లడానికి కష్టపడాల్సి వచ్చినా ఆ గదుల్లోకి వెళ్లాక లోయ అందాలు, ప్రకృతి సోయగాలన్నీ మర్చిపోతారు జనాలు. ఇదో పిచ్చి హోటల్. ఏ నేరం ఘోరం చేయకుండా జైలుకి వెళ్లాలంటే లాట్వియా దేశంలోని కరోస్టా ప్రిజన్ హోటల్ను సందర్శించాల్సిందే. ఒకప్పుడు ద్రోహులను సోవియట్ సైన్యం ఈ జైలులో బంధించేదట. ఆ జైలునే ప్రస్తుత యాజమాన్యం హోటల్గా మార్చేసి పర్యాటకులకు జైలు అనుభవాన్ని కలిగిస్తోంది. ఇక్కడి సిబ్బంది పోలీసు దుస్తుల్లో కనిపిస్తుంటారు. భారీ ఓడ హోటల్గా మారిపోతే ఆ లుక్ ఎలా ఉంటుంది? అమెరికాకు చెందిన RMS క్వీన్ మేరీ ఓడ అలాగే మారింది. కొన్నేళ్ల కిందట ఆ ఓడను కాలిఫోర్నియాలోని బీచ్లో స్థిరంగా ఉంచేశారు. ఆ తర్వాత దాన్ని పూర్తి స్థాయిలో హోటల్గా మార్చేశారు. ఇందులో 347 ఫస్ట్ క్లాస్ గదులు ఉన్నాయి. స్వీడన్లోని స్కిన్ స్కెట్టర్బర్గ్లోని కోలాడ్విన్ ఎకోలాడ్జ్ హోటల్లో ఈ వినూత్న గదులు ఏర్పాటు చేశారు. అడవుల్లో దొరికే కలప, గడ్డి, చెట్టు కొమ్మలు, బంకమట్టితో నిర్మించుకున్న గుడిసెల్లాంటి వాటిని ఇక్కడ నిర్మించారు. ఇందులో విద్యుత్ సరఫరా ఉండదు, లగ్జరీ పడకలు ఉండవు. పర్యావరణహితంగా ఉండే వీటిలో బస చేస్తే ప్రకృతి అందాలను ఆస్వాదించొచ్చు. అటవీ జంతువులు చేసే శబ్దాలను వినొచ్చు. పెన్సిల్వేనియాలో ఓ వ్యక్తి రైలు బోగిలను హోటల్ గదులుగా మార్చేశాడు. డొనాల్డ్ ఎం డెన్లింగన్ అనే వ్యాపారి 1970లో అక్కడి కేంద్ర రైల్వే శాఖ నుంచి 19 బోగిలను కొనుగోలు చేసి అమీష్ కౌంటీలో హోటల్ ఏర్పాటు చేశాడు. కొన్నింటిని పడక గదులుగా, మరికొన్నింటిని భోజనశాలగా మార్చాడు. ప్రస్తుతం ఇక్కడ 48 రైలు బోగీలున్నాయి. మంచు ప్రాంతాల్లో నిర్మించుకునే ఇల్లే ఇగ్లూ. పూర్తిగా మంచుతో నిర్మిస్తుంటారు. కానీ ఉత్తర ధ్రువానికి దగ్గరలో ఉన్న ఫిన్లాండ్లోని కక్స్లాటెనెన్ ఆర్టిక్ రిసార్ట్లో చెట్ల మధ్యలో మంచుగడ్డలపై అక్కడక్కడ అద్దాలతో చేసిన ఇగ్లులను నిర్మించారు. ఇందులో 2 మాత్రమే ఉండగలరు. రాత్రి వేళల్లో ఈ ఇగ్లు అందాల నుంచి బయటకు చూస్తే వెన్నెల్లో ప్రకృతి అందాలు పర్యాటకులను మంత్రముగ్ధుల్ని చేస్తాయి. ఇంకా ఇప్పుడు చూస్తున్న చిత్ర విచిత్రమైన హోటళ్లు చాలా దేశాల్లో జనాల అభిరుచులకు అనుగుణంగా కట్టి అందిస్తున్నారు. ఎప్పుడూ ఒకేలా ఉండటం ఇష్టం లేని వాళ్లకు, ఆఫ్ బీట్గా జీవించాలన్న అభిరుచి గల వారికి ఇవెంతో ఆనందాన్ని ఇస్తున్నాయి. ఎవరి పిచ్చి వాళ్లకు ఆనందం అంటే ఇదే.